ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో స్వర్ణముఖి నదిలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని రెండో రోజు ఏటి పండుగను వైభవంగా నిర్వహించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు నెలవల రాజేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో స్వర్ణముఖి నది కిక్కిరిసిపోయింది. ఏటి పండుగ సందర్భంగా పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా నదిలో ఆడిపాడి ఉత్సాహంగా గడిపారు. నిసి ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ హోరెత్తించాయి. ముఖ్యంగా జబర్దస్త్ టీం నూకరాజు, ఇమాన్యుయల్, తన్మయి బృందం పండుగకు ఇచ్చేసిన ప్రజలందరినీ తమ హాస్యవల్లరితో కడుపుబ్బా నవ్వించారు. ఇండియన్ ఐడల్ నజారుద్దీన్ తన పాటలతో అందరినీ మైమర్పింపజేశాడు. ముఖ్యంగా హనుమాన్ ప్రత్యేక ప్రదర్శన చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు గత 9 ఏళ్లుగా నిలిపివేసి ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో హజరత్ అమీర్ షా వలీ గంధ మహోత్సవాన్ని ఈ ఏడాది నిర్వహించేలా చర్యలు చేపట్టడం జరిగిందని టీడీపీ నాయకులు నెలవల రాజేష్ తెలియజేశారు. అమీర్ షా వలీ గంధ మహోత్సవాన్ని గత 9 ఏళ్లుగా దర్గా కమిటీలో 2 వర్గాల కారణంగా నిలిపివేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో ఇరు వర్గాలతో మాట్లాడి గంధ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేయడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సో మనకు నాయుడుపేటకి ముఖ్యంగా 3 పండుగలు ఉన్నాయి. ఒకటి ఏటి పండుగ ఒకటి చేసుకుంటాము, రెండోది పోలేరమ్మ జాతర, మూడోది ఉరుసు ఒకటి చేసుకుంటున్నాం. సో గత 9 సంవత్సరాలుగా ఉరుసు అనేది ఎక్కడా జరగలేదు. సో ఈసారి మనందరి కోసం నేను ముందడుగేసి నేను ఖచ్చితంగా ఈసారి ఏప్రిల్ 3, 4, 5వ తేదీల్లో ఉరుసు చేయాలనుకుంటున్నాను. ఇది మీ అందరి సహకారంతో, మీ అందరి అండదండలతో చేయాలనుకుంటున్నాం. మీ అందరి అండదండలు ఉంటే ఏదైనా సాధిస్తాం. దీనికి మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ. ఇరు వర్గాలతో మాట్లాడి అందరినీ ఒప్పించి ఈసారి నాయుడుపేట తలదండేలాగా ఉరుసు చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా చెప్తున్నాను, ఏప్రిల్ 3, 4, 5 3 రోజులు ఉరుసు చేసుకోబోతున్నాం. ఓకే.